ఇదెక్కడి గొడవ సార్? నన్ను హౌస్లోకి పంపేయండి. నాగార్జునతో తేజ సజ్జా కామెడీ. బిగ్ బాస్ సన్నీ ఎపిసోడ్లో మిరాయ్ మూవీ టీం సందడి చేసింది. మూవీ ప్రమోషన్స్ కోసం తేజ సజ్జా, రితికా నాయక్ వచ్చారు. ఈ సందర్భంగా హౌస్మేట్స్కి ఓ ఫన్నీ గేమ్ పెట్టారు. ఇందులో స్టేజ్ మీద నుంచే హీరోయిన్లు కూడా పార్టిసిపేట్ చేశారు. ఇక వీరితో నాగార్జున మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హౌస్మేట్స్ ఆన్సర్ తప్పు చెప్పిన ప్రతిసారీ స్టేజ్ మీద ఉన్న తేజరితికా నాయక్తో డాన్స్ చేయించారు నాగార్జున. ఈ ప్రోమోపై ఓ లుక్కేద్దాం. మిరాయ్ మూవీ టీం ప్రమోషన్స్ కోసం బిగ్ బాస్ సీజన్కి వచ్చింది. సన్నే ఎపిసోడ్లో హీరోయిన్లు తేజ సజ్జా రితికా నాయక్ సందడి చేశారు. వీళ్ళిద్దరూ స్టేజ్ మీదకి రాగానే హౌస్మేట్స్ అందరూ వైబుంది బేబీ వైబుందిలే సాంగ్ పాడుతూ వెల్కమ్ చెప్పారు. ఇది చూసి మీ వైబ్ చూస్తుంటే తెలిసిపోతుంది మీరు చాలా ఎంజాయ్ చేస్తున్నారు అంటూ తేజ సజ్జా అన్నాడు. దీనికి అన్నా ఫుల్లు వైబ్ అన్నా రోజుకొక వైబ్ ఇక్కడ అంటూ వెటకారం ఆడాడు ఇమ్మానుయేల్. ఇక మిరాయ్ కథలో నీకు బాగా ఏం నచ్చింది అని నాగార్జున అడిగారు. మన భారత ఇతిహాసాన్ని యాక్షన్ అడ్వెంచర్లో మిక్స్ చేసి ఒక గ్రాండ్ స్కేల్ విజువల్తో ఒక ఆడిటోరియం ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా దొరకడం చాలా కష్టం. అందుకే ఈ కథ వినగానే ఓకే చెప్పేశాను అంటూ తేజ అన్నాడు. తర్వాత నాగార్జునని చూస్తూ మీరు మా అమ్మ ఫేవరెట్ హీరో. ఆమె మీవి చాలా సినిమాలు చూసింది అంటూ రితికా చెప్పింది. ఇక పాట పేరు చెప్పి దాన్ని బొమ్మ గీస్తే అవతలి వ్యక్తి కనిపెట్టాలి ఇంటూ నాగార్జున గేమ్ పెట్టారు. ముందుగా బొమ్మ గీయడానికి ఇమ్మానుయేల్ వచ్చాడు. గెస్ చేయడానికి ఎవరొస్తున్నారు అటునుంచి అని అడగ్గానే రాము వచ్చాడు. కాటుక కన్నులే అనే పాటకి బొమ్మ గీయడానికి ఇటు ఇమ్ము అటు పవన్ కళ్యాణ్ బొమ్మ గీశాడు. ముందుగా మనీష్ గంట కొట్టి ఆన్సర్ చెప్తా అన్నాడు. కొట్టాడు ఆటోమేటిక్గా వాళ్ళు రాంగ్ చెప్తారులే అంటూ ఇమ్ము ధీమాగా అన్నాడు. కాటుక కళ్ళు ఏమంటున్నాయి అని మనీష్ చెప్పగానే అదేంటి రాంగ్ కదా అంటూ ఇమ్ము అన్నాడు. ఇక మేము రెడీ సార్ అంటూ చెప్పగానే ఆన్సర్ చెప్పండని నాగ్ అన్నారు. ఆకాశం అమ్మాయి అయితే అంటూ రాము చెప్పగానే ఏయ్ అందుకేనా చెప్పొచ్చా అని అడిగావు అంటూ ఇమ్ము కామెడీ చేశాడు. ఇక ఇమ్ము వేసిన బొమ్మ చూసి ఏవోయ్ ఆర్టిస్ట్ అన్నావు కదా సామీ నువ్వు ఫస్ట్ లేచావ్ నువ్వు వేస్తా అని అన్నావు. ఇలా వేసావేంటి అంటూ తేజ కామెడీ చేశాడు. పొద్దున్న నుంచి కాటుక పెడతానే ఉన్నాను అయినా తెలీలేదు వాడికి అంటూ ఇమ్ము సరదాగా అన్నాడు. ఇక ఎవరూ సాంగ్ గెస్ చేయకపోవడంతో తేజరితికా డాన్స్ చేయాలంటూ నాగ్ అన్నారు. దీంతో ఓకే అని డాన్స్ చేశారు. తర్వాత మరో బొమ్మ గీయగా అది కూడా తప్పయింది. దీంతో మళ్లీ సేమ్ సిట్యువేషన్ వీళ్ళు డాన్స్ చేయాలి అంటూ నాగ్ అన్నారు. వెంటనే సార్ ఇదెక్కడా గొడవ సార్? నన్ను లోపలికి పంపించేయండి సార్ కావాలంటే అంటూ తేజ కామెడీ చేశాడు.